అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 21వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము శుభ్రపరచుడి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనమందు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను శుభ్రపరచును. యజమానునికి తన యొక్క ద్రాక్ష తోట మీదను ద్రాక్ష తీగల మీదను పరిపూర్ణమైన అధికారము కలదు. ఆ ద్రాక్ష తీగలు ఏపుగా పెరుగునట్లుగాను మంచి ఫలమును ఇచ్చునట్లుగాను బహుగా ఫలించునట్లుగాను దాన్ని శుభ్రపరచును. శుభ్రపరచుచున్నాడు అనుటకు గల అర్థము ఏమిటి? పనికిరాని చిన్న చిన్న తీగలను అతడు కత్తిరించి వేయును, ఎండిపోయిన వాటిని పెరికి వేయును, అత్యధికమైన ఆకులు లేకున్నట్లు వాటిని కత్తిరించి సరిచేయుచున్నాడు. మంచి తీగలను పందిళ్ళ మీద వ్యాపించున్నట్లుగాను అది అత్యధికముగా ఫలించున్నట్లుగాను చేయుచున్నాడు. నేలకు ఎరువు వేయుచున్నాడు, చెట్ల మీద పురుగుల మందును చల్లుచున్నాడు. అతడు తీయుచున్న సమస్త ప్రయత్నములను ఒకే ఒక్క ఉద్దేశమై ఉన్నది, అది బహుగా ఫలములను ఫలించవలను అనుటయే. ఆ ద్రాక్షవల్లి తీగలు నరికివేయబడినను అడవి చెట్ల వలె ప్రతి చోట వ్యాపించి వెళ్ళినట్లయితే నిష్ప్రయోజనమైన తీగగా మారిపోవు. అక్కడ ఆకులు మాత్రమే పెరిగి ఉండును గాని ఫలములు కనబడవు. తమ బిడ్డల యొక్క జీవితం నందు కూడాను రెమ్మలను కత్తిరించున్నట్లుగా కొన్ని అంశములను మనము చేయుచున్నాము. చెడు స్నేహితులతో సంబంధము కలిగి ఉండి చాలాసేపు వారితో మాట్లాడుచు సమయమును వ్యర్థము చేయుచున్నట్లయితే మనము వారిని గద్దించి ఆ చెడు సహవాసములను గిల్లి పడవేయుచున్నాము. దూరదర్శిని ఎదుట చాలాసేపు కూర్చుండి సమయమును వ్యర్థపరిచినట్లయితే పాఠముల యందు గమనమును ఉంచునట్లుగా బెత్తమును వాడుచున్నాము. పిల్లల యొక్క తలంపుల యందు హత్తుకొని ఉన్న పనికిరాని అంశములను అన్నిటినీ తీసి పడవేసి చదువుల్లో శ్రద్ధను ఉంచునట్లుగా ఉత్సాహపరుచున్నాము. అప్పుడు వారు రెమ్మలు కత్తిరించబడిన ద్రాక్ష తీగల వలె శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉందురు. వృద్ధాప్యమునందును మంచి గుణవంతులుగాను యథార్థవంతులుగాను తొలతూగెదరు. అబ్రహాం యొక్క జీవితం నందును రెమ్మలను కత్తిరించి శుభ్రపరచు అనుభవంలోనికి ప్రభు తీసుకుని వచ్చాను. దాసురాలైన హాగరును ఆమె యొక్క కుమారుని ఇంటి నుండి వెళ్ళగొట్టవలసినదై ఉండేది. రెమ్మలు కత్తిరించుచున్నప్పుడు చెట్టునకు బాధయు వేదనయు కలుగుట సహజమైనదే. అయితే మన యొక్క మేలులను తలంచి మనము ఫలించవలను అనుట కొరకే అలా చేయుచున్నాడు. కొన్ని సమయముల యందు ప్రభువు కొన్ని శిక్షల ద్వారా మనలను తీసుకుని వెళ్ళి అటువంటి రెమ్మలను కత్తిరించును. అందుచేతనే అపోస్తలుడైన పౌలు రాయిచున్నాడు, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. మరి ప్రస్తుతమునందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 మరియు 11 వచనములు. దేవుని బిడ్డలారా, ఏ ఏ అంశము మిమ్మలను దేవుని విడిచి ఎడబాపుచున్నదో, ఎట్టి అంశము మీకు విగ్రహముగా ఉంటున్నదో, ఎట్టి అంశము మీరు ప్రభువుపై కలిగిన్న ప్రేమాగ్ని ఆర్పివేయుచున్నదో అట్టి అంశములను తొలగించుడి. అప్పుడు మీరు బహుగా ఫలములను ఫలించుదురు. నేటి ధ్యానమునకై మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం నిర్గమకాండము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.